40s are the most critical phase in anyone's life. Kids are into higher education. Parents are almost nearing 70s, 80s. అన్ని కాంప్లికేషన్స్ మీద పడిపోతాయి. ఆ టైంలో జాబ్లో స్ట్రెస్ ఉంటే ఏంటి పరిస్థితి? ఈ అన్ని ఇంపాక్ట్ వలన మన పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ. వీటన్నిటి వలన ఏమవుతుంది, ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 3 people are diabetic, 4 people are hypertensive, 2 people are with psoriasis and ఆ డిసీజెస్ అవి వస్తాయి. వీటి వలన వీళ్ళ జాబ్ లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. వీళ్ళ ప్రొడక్టివిటీ కన్నా ఆఫ్ ది సాలరీలో బెటర్ ప్రొడక్టివిటీ దొరుకుతున్నప్పుడు మేనేజ్మెంట్ విల్ డెఫినెట్లీ టేక్ దట్ కాల్. ఇప్పుడు అప్గ్రేడ్, అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. కాబట్టి కెరియర్ స్టార్టింగ్ లోనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి. అందుకే నేను ఏమంటానంటే అట్లీస్ట్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ కెరియర్స్ 23-24 నుంచి అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక ఫ్యూచర్ మంత్ ని కొని పక్కన పెట్టుకోండి అని చెప్తున్నాను. అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి అవకాశం ఉంటాయి. కొన్నిసార్లు అవ్వదు, కెరియర్ స్టార్ట్ డిఫికల్ట్, బట్ వెన్ దెర్ ఇస్ స్కోప్. అంటే ఈ రోజు నా ఖర్చు 30,000 ఉంటే నేను ఒక 30,000 సేవ్ చేయగలగాలి నా ఫ్యూచర్ ఎవ్రీ మంత్. అప్పుడు ఏమవుతుంది, నేను ఒక మంత్ కొని పక్కన పెట్టుకున్నాను.